హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారు కదూ? ఈరోజు మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, బంగాళదుంపలు, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ ముక్కలు అండ్ ఎగ్స్. ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడం కోసం పాన్ పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు వేడెక్కిన తర్వాత క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో బంగాళదుంపలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన లేకుండా. కస్సుమని తగులుతాయి ఫ్రైడ్ రైస్లో, ఆ విధంగా లేకుండా వేయించుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో మూకుడు పెట్టుకుని ఎగ్స్ ఫ్రై చేసుకుంటాను. నేను 5 ఎగ్స్ తీసుకున్నాను. ఇది 1 నిమిషం కదపకుండా ఉంటే అలాగా ఆమ్లెట్ లాగా రెడీ అవుతుంది. దాన్ని మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ క్యారెట్, బంగాళదుంపలు, జీడిపప్పు ఒకసారి ఫ్రై చేశాను. ఈ ఎగ్ను కూడా కదుపుకుంటున్నాను, బాగా వేపుకున్నాను. ఇప్పుడు ఇవి చప్పదనం లేకుండా సాల్ట్, కొద్దిగా కారము వేసుకుని వేయించుకున్నాను. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను. క్యాప్సికమ్ కూడా కొంచెము పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ నేతిలోనే ఫ్రై చేస్తున్నాను నేను. నేతిలో చేసుకుంటే చాలా కమ్మదనంగా ఉంటుంది మన ఫ్రైడ్ రైస్. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అన్నము కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకొని రైస్ పొగలు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం మనకు దీనికి సరిపడంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ పీసెస్ కూడా ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులో నేను పించ్ ఆఫ్ హోల్ గరం మసాలా వేసాను, అది క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు నెయ్యి కూడా లాస్ట్ అండ్ ఫైనల్ టచ్లో నెయ్యి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర అయిపోయింది, అందుకని వేయలేదు. ఇందులో మన ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది. మనం సర్వ్ చేసుకుని తినేద్దాం. మనం ఇప్పుడు సబ్స్క్రైబ్.